సనత్ కుమారుడు. ఆయన బ్రహ్మ మానస పుత్రుడు. ఒకానొక సందర్భంలో శివుడికి కొడుకుగా వస్తానని పరమేశ్వరుడికి మాట ఇచ్చాడు. అయితే 9 నెలలు ఆ గర్భస్థ నరకాన్ని అనుభవించడానికి తాను సిద్ధంగా లేను అని, నేరుగా నీకు మాత్రమే కొడుకుగా జన్మించాలని శివుడిని వరం కోరుతాడు. దానికి శివుడు అంగీకరిస్తాడు. అయితే ఇతనే తర్వాతి కాలంలో పరమశివుడికి కుమారుడిగా సుబ్రహ్మణ్య స్వామి అవతారంలో పుట్టి తారకాసురుడిని సంహరిస్తాడు. అంతా బానే ఉంది, కానీ తారకాసురుడు శివుడి వీర్యం నుండి పుట్టిన పార్వతీ పరమేశ్వరుల సంతానం చేతిలో తాను మరణించేలా వరం పొందాడు. మరి ఈ సనత్ కుమారుడు గర్భస్థ నరకం వద్దు అని అంటున్నాడు. అలాంటప్పుడు పార్వతికి కొడుకుగా ఎలా పుడతాడు? ఎలా తారకాసురుడిని సంహరిస్తాడు? ఇది తెలియాలి అంటే దీనికి ముందు మీకు ఇంకో కథ తెలియాలి. భస్మాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేసి ఎవడి తల మీద చెయ్యి పెడితే వాడు మరణించేలా వరం పొందుతాడు. తన వరాన్ని పరీక్షించుకోవడానికి నీ తల మీదే చెయ్యి వేస్తానని శంకరుడి వెంట పడతాడు. ఆ సమయంలో భస్మాసురుడి నుండి కాపాడు